అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్ర ఒడిషా పోర్టల్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఎటు నుంచి చిరుత వచ్చి అటాక్ చేస్తున్న భయంతో జనం భయపడుతున్నారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో చిరుతపులి సంచారం మరోసారి స్థానికుల్లో భయాందోళనకు గురిచేస్తోంది. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం సప్పర్ల రైన్ గేజ్ వద్ద 3 రోజుల క్రితం చిరుతపులి సంచరించిందని స్థానికులు చెప్పడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రైన్ గేజ్ రోడ్డు పక్కనే చిరుతపులి పాదముద్రలను గుర్తించారు. సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. మరీ ముఖ్యంగా నిమ్మలగుంది, పనసలబంద, నూతలబంద, లంకపాకలోని జనాలకు అవగాహన కల్పించారు. ఇక్కడ పులి అనేది మొన్నటి వరకు ఏదో సంచరిస్తుంది, అదే ఏవో వచ్చినాయి, అదంతా కూడా అపోహ. అక్కడ పులి అనేది లేదు. అవి ఖచ్చితంగా 6 తర్వాత మాత్రం ఒంటరిగా తిరగకూడదు. పులి ఉన్న చోట 6 తర్వాత ఒంటరిగా తిరగకూడదు. ఒంటరిగా ఉన్న వ్యక్తి ఎప్పుడు టార్గెట్ అవుతుంది పులికి. అయితే పులి సర్వసాధారణంగా మనుషుల మీద దాడి చేయదు. వాటి జోలికి అనేది అది మన జోలికి రాదు. చిరుత సంచరించే ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలని స్థానికులు తెలిపారు అటవీ శాఖ అధికారులు. ఎట్టి పరిస్థితుల్లో అడవిలో నిప్పు పెట్టొద్దని, అలా నిప్పు పెట్టడం వల్ల వన్యప్రాణులకు జరిగే నష్టంతో పాటు అవి జనావాసాల్లోకి దూసుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతేకాదు పోస్టర్లు అంటిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.